నోటీసులను వెంటనే సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రంగారావుకి ఇచ్చిన ఎన్ఐ నోటీసులను వెంటనే ఉపసంహరించుకుని వెంటనే కామ్రేడ్ కోడి రంగారావు గారికి ఇచ్చిన ఎన్ఐ నోటీసులు వెంటనే సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. సిపిఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు గారి మీద ఎన్ఐఏ వాళ్ళు నోటీస్ పంపించారు. ఈ నోటీసులో ఓపా చట్టం సెక్షన్ 13 ప్రకారం 39 ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాలకి మద్దతు ప్రకటించినందుకు బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ చర్యలకు ఆటంకంగా అడ్డుకున్నందు అనేటువంటి ఆరోపణ చేస్తూ ఆయనకు నోటీసు పంపించి ఈ నెల 22న విచారణకు రమ్మని కోరారు. మేము అడుగుతా ఉన్నాం, రంగారావు గారి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యక్తిగత హింసకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి మనిషి రంగారావు గారు. విద్యార్థి, కార్మిక, రైతాంగ సమస్యల మీద తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామిక అనేక ఆర్టీసీ సమ్మె లాంటి ప్రజాస్వామిక ఉద్యమాల్లో బహిరంగ ప్రదేశాలలో పాల్గొన్నటువంటి మనిషి. ఆయన రాజకీయ స్పష్టత కూడా వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకంగా ప్రజాపంద మార్గంలో ప్రజలందరే చైతన్యంతో ప్రభుత్వాలను కోల్చాలనేటువంటి రాజకీయ దృక్పథం కలిగిన మనిషి. అటువంటి మనిషి మీద ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుదారుడు అనేటువంటి ముద్ర వేసి ఇవాళ ఎన్ఐఏ పిలవటం అనేది దుర్మార్గమైన విషయము. ఇది క్లియర్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంత వెలుగులో ఎన్ఐఏ పనిచేస్తా ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ తన దాచుకోకుండా ఈ దేశానికి అంతర్గత శత్రువులుగా ముస్లింలని, క్రిస్టియన్లని, కమ్యూనిస్టులుగా ప్రకటించింది. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ఐఏ పనిచేసి ఇలా ప్రజాస్వామిక ఉద్యమాలకి, వామపక్ష ఉద్యమాలకి, రైతాంగ ఉద్యమాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉన్నటువంటి రంగారావు గారిని నోటీసులు ఇచ్చి బెదిరించి గొంతు నెక్కేటువంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ చర్యల వల్ల ప్రజా ఉద్యమాలు కానీ, రంగారావు గారి రాజకీయ పరంగా ఎన్నుకొచ్చేటువంటి సమస్య లేదు. ఇప్పటికైనా ఎన్ఐఏ తక్షణమే ఈ ఇచ్చినటువంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి. లేకుంటే 22 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశభక్త, ప్రజాతంత్ర, వామపక్ష, సామాజిక విప్లవ శక్తులతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని క్రియేట్ చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల్ని. సిపిఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి రంగారావు గారి మీద ఎన్ఐఏ ఊపా చట్టం కింద నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల తరపున, ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న ప్రజానాయకుల్ని ఇలా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్ఐఏ ద్వారా బెదిరించడం, అక్రమంగా కేసులు పెట్టడానికి ఇలా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల తరపున, కర్షకుల తరపున, కష్టజీవుల తరపున అనేక ఉద్యమాలు నిర్వహించి ఒక పెద్ద నాయకుడిగా ఎదిగిన కామ్రేడ్ రంగారావుని బెదిరించడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం ఎన్ఐఏని ఒక దుర్మార్గంగా ఉపయోగించుకుంటుంది. ఎన్ఐఏ ఏదైతే చెబుతుందో వీటన్నిటికీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీని ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థగా, దానికి నాయకత్వం వహిస్తున్న రంగారావు గారిని ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించడం అనేది దుర్మార్గమైన చర్య. అందుకని ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రధానంగా ప్రజల తరపున పోరాడుతున్న వాళ్ళని, ప్రజా హక్కులు కానీ లేదా జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళని ఇవాళ నోరు నొక్కేయటం కోసం, గొంతు నొక్కేయటం కోసం ఇవాళ ఎన్ఐఏని ఉపయోగించుకుంటుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఎన్ఐఏ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని వల్ల 22వ తారీఖు నాడు తెలంగాణ వ్యాప్తంగా అగ్నిగుండంగా మారబోతుంది. ప్రజల తరపున పోరాడే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారంటే ప్రజా ఉద్యమాలు ప్రజలు ఊరుకోరు. అందుకని ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎన్ఐఏ నోటీసులను ఉపసరించుకోవాలని కూడా సిపిఐఎంఎల్ మాస్లైన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ సహాయ కార్యదర్శి అయిన కామ్రేడ్ కోటి రంగారావు గారి మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ సంస్థ నోటీసులు పంపటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. చట్టబద్ధ కార్యకలాపాలు నిర్వహించేటువంటి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీకి ఎన్ఐఏ నోటీసులు అనేటువంటిది కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ సంయుక్తంగా ఏలుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాల కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల, కష్టజీవుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల మీద ఈ ఎన్ఐఏ నోటీసులు పంపించడం అంటే ఉద్యమాలని వెనక్కొట్టడం కోసం, వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, లేదా తన ఆర్ఎస్ఎస్ అంతర్గత రహస్య ఎజెండాని అమలు చేయడం కోసం దూకుడుగా ఇలాంటి నోటీసులు పంపించింది. నోటీసులు పంపించడంలో కూడా కారణం ఏంటంటే గత
10 సంవత్సరాల నుండి మావోయిస్టుల మీద ఒక కగారు పేరుతోటి ఒక హింసాకాండని భారతదేశ వ్యాప్తంగా కొనసాగిస్తుంటే సిపిఎంఎల్ మాస్ లైన్ దీన్ని ఖండించినటువంటి సందర్భం ఉన్నది. అయితే గాదే ఎన్నయ్య గారు వాళ్ళ కడారి సత్యనారాయణ రెడ్డి ఇంకొక రామచంద్రారెడ్డి మీద వాళ్ళు బూటకపు ఎన్కౌంటర్లో కాల్చినప్పుడు ఆయన అక్కడ మాట్లాడిన దాని మీద ఎన్నయ్య గారి మీద అక్రమంగా ఎన్ఐఏ కేసు పెట్టినప్పుడు మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పార్టీగా ఖండించాల్సినటువంటి సందర్భంలో ఖండించాం. దీని ఒక సాకుగా చూయించి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడాన్ని కేసు నోటీస్ ఇవ్వటం అని అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అక్రమ ఆయుధాలు కలిగి వాళ్ళే ఆయుధాలు తయారు చేసేటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళ మీద నోటీసులు పంపించాలి. దేశ సంపదని అదాని అంబానీ విదేశీ కార్పొరేట్ సంస్థలకి వనరులు అమ్ముతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు దేశద్రోహులు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకి నోటీసులు పంపించాలి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలి తప్ప ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం, సమాజ మార్పు కోసం పోరాడుతున్నట్టు వాళ్ళకి నోటీసులు పంపడం అనేది ఈ దుర్మార్గమైనటువంటిది, అప్రజాస్వామ్యమైనది. అందుకే ఈ రోజు ఏప్రిల్ 15వ తేదీన ఖమ్మంలో ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 22వ తారీఖు నాడు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తానంటే కూడా అది చెల్లదు, వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ రోజు కూడా నిరసన తెలియజేస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం.